హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను మీ అనూష. ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే మార్నింగే ఆహ్, నేనైతే మార్నింగ్ లేసిన వెంటనే కూడా ఫస్ట్ బ్రష్ చేసేసి పూరి పిండి కలిపి పక్కన పెట్టానండి. కొంచెం మెత్తబడతదని కవర్‌లో కట్టేసి పక్కన పెట్టాను. ఏది చపాతీ పిండైనా అంతే నేను కవర్‌లో పెడతాను. బాక్స్‌లో పెట్టకుండా ఏరు తాగకుండా మెత్తగా ఉంటదని. దాన్ని మళ్ళీ ఇంకొకసారి మంచిగా పిసికేసుకొని మంచిగా కలిపేసుకొననమాట ఒకసారి. దాన్ని రౌండ్ రౌండ్‌గా బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అయితే అప్పుడప్పుడు చేస్తానండి పూరీలు. అంత మటుకు చేయను. ఎప్పుడన్నా 2 నెలలకొకసారి అలా చేస్తాను. ఇంట్లో వచ్చిన తర్వాతయితే రెండోసారనమాట పూరీలు చేయడము. నేను చేసుకుంటుంటే మా పాపకైతే మంచి ఎంజాయ్ అనమాట. నేను కూడా పూరీలు చేసేస్తాను వచ్చేస్తా ఉంటది. ఇక నేనైతే పూరీలు మొదలుపెట్టేసానండి. పూరీలు చేయడము. పూరీలయిపోయిన తర్వాత అయితే ఇంకో పక్కన రైస్ పెట్టాను. ఓ పక్కన పప్పయితే నైటే చికెన్ కర్రీ ఉందనమాట. అందువల్ల నేను పప్పుచారు పెడదామనేసి కుక్కర్‌లో పప్పు నానబెట్టాను. ఓ పక్కన రైస్ అయితే ఉడుకుతుందండి. అప్పటికే టైము 7:30 అలా అవుతుంది. ఎందుకంటే త్వరగా వండేసి త్వరగా అయిపోతే త్వరగా అవుతది కదా అనుకుంటారు. కాకపోతే నాకు పప్పు అప్పుడు 7కి పూరీలేసేటప్పుడు మొదలుపెట్టానంటే నాకది పప్పు, చారు, తాలింపు అయ్యేటప్పటికి 11 అయిందనమాట. అసలు ఏం చేశాను ఏంటనేది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటుంది. డైలీ మీరు కూడా ఇంట్లో ఇలాగనే చేసుకుంటూ ఉంటారా? అది సారీ సండే వచ్చినప్పుడు మీరు కూడా ఇలాగే త్వరగా చేసేద్దామని లేట్ అయిపోతూ ఉంటుంది కదా! దానికి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేనైతే పూరీలు వేస్తున్నానండి. పూరీ పిండయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట పిండి. అసలు గట్టిపడవు. సాగవు నేను వేసే పూరీలు. అంత మంచిగా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఏం లేదండి అందులో కొద్దిగా నీళ్ళు, నూనె, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతకు మించి నేను ఇంకేమి ఎయను. సోడా గట్టా వేయొద్దు. మంచిగా పొంగుతాయండి. చూడండి పొంగుతాయన్నమాట. సండే అంటేనే హడావిడిగా గడుస్తదండి. చాలా హడావిడే మాకైతే మొత్తం హడావిడనమాట. పూరీలైతే మాత్రం చాలా పొంగుతాయి. నేను చేసుకుంటుంటే నా హడావిడిలో నేనుంటే మా పాప నాకు కొంతండి నేను చేసేత్తానంటది. నేను కన్నాండి ఇక్కడ చేయొద్దమ్మా నువ్వు పక్కకెళ్ళి చేసుకో. ఇక్కడ నాకు అడ్డుగా ఉంది కదా! వేడి నూనె పక్కనుంది కదా! పక్కకెళ్ళి చేసుకో అని చెప్పానండి దానికి. అదైతే పక్కకెళ్ళిపోయి చేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టు చిట్టి పూరీలు తెచ్చుకుందనమాట. ఒక మూత పెట్టి కట్ చేసుకుంది. గ్లాసు వెతికింది దొరకలేదు మూత నేనే ఇచ్చాను. కట్ చేసుకొని దానికి చిట్టి పూరీలేసేసి ఇచ్చాననమాట. చాలా ఇంట్రెస్ట్ అండి. చపాతీ కలిపిన, పూరి కలిపిన పాపం వెంటనే వచ్చేసి ఇమ్మని అడుగుతది. నేను ఒక్కొక్కసారి తిట్టేత్తాను. ఒక్కొక్కసారి అయితే ఇస్తాననమాట. ఇంకా పూరీలైతే అయిపోయినాయండి. కూరైతే వండుదాం అనుకున్నాను గానీ, టైం సరిపోక వండలేదు. అయితే ఇంకా మా వోడికి అప్పటికే ఆకలేసేసి ఎప్పుడు పెడతావు అని అంటున్నాడు. అప్పటికే 8:30 అయిపోయిందనమాట. ఇంక నైట్ చికెన్ కూర ఉంది కదా! చికెన్ కూరేసేసి పిల్లలకి, మా వారు, మేము అయితే తినేసామనమాట. పిల్లలైతే మా వాడైతే పంచదారేసుకొని తింటాడండి పూరీలో. మేము చికెనేసుకున్నాను. నేను కొద్దిగా ఒక పూరి పంచదార, ఒక పూరి చికెనేసుకొని తిన్నాననమాట. పెద్ద అనిపిచ్చలేదు నాకు. చికెనేసుకొని తినడం వల్ల పెద్ద టేస్ట్ అనిపిచ్చలేదు. అదే శనగపిండితో మనం బంగాళదుంప కర్రీ చేస్తాను. చాలా బావుంటది పూరీల్లోకి. మొన్న అంతకుముందు వండినప్పుడు అలాగే చేశాననమాట. చాలా బావున్నాయి. కానీ ఇప్పుడు నాకంత సాటిస్ఫాక్షన్ అనిపిచ్చలేదు. మా వారు కూడా అన్నారు. ముందు అన్నారు పర్లేదు చికెనేసుకొని తినేస్తానని, మళ్ళీ అన్నారు చట్నీ చేయపోయావా అన్నారు. ఈసారి అలా అయిపోయింది. ఇంకెప్పుడు చికెన్‌తో చపాతీ తప్ప పూరి తినకూడదు అని అనిపిచ్చింది. నాకైతే నచ్చలేదండి. మీరెప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలేద్దాం. బట్టలయిపోయిన తర్వాత నెమ్మదిగా తిరుగుతాయి కదా! ఇంతలో ఈ పనులన్నీ అయిపోతాయి. ఈ పనులయ్యేటప్పటికి ఈ క్లీనింగ్ కూడా పూర్తవుతుంది కదా! అని అనుకున్నాననమాట. ఇంకా బట్టలన్నీ తీస్తున్నాను. ఆ రోజు సండే అయినా వేయబుద్ధి అవ్వలేదు నాకు బట్టలు. కానీ తప్పలేదు. ఎందుకంటే మండేకి మళ్ళీ ఎక్కువైపోతే ఏ వర్షమన్నా వచ్చిందంటే ఆరేసుకోవడానికి గట్టా ఇబ్బందయిపోతది. ఎందుకనేసి ఇంకా ఆ రోజే ఇంకా బట్టలు కూడా వేసేసాడనమాట. బట్టలన్నీ ఏసేసి అక్కడ పనులు ముగించుకొని, ఇంకా ఇదయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా స్నానం చేయమని ఎంత చెప్తున్నా కదలలేదు ఇంక వాళ్ళిద్దరిని చేయమని చెప్పాను. ఇంకా అలా ఉంటదండి. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ వాడతానండి అందులోకి. ఏరియల్‌లో వాడేదాన్ని. వాడి చానాళ్ళు అదే వాడాను. వాషింగ్ మిషన్ కొన్నాక వేరే బ్రాండ్ ఏం వాడలేదు. ఇప్పుడు 2 ప్యాకెట్స్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ వాడుతున్నాననమాట. బట్టలు పెద్ద మురుకుగా ఉండట్లేదు కదా అనేసి. ఇంకా అది అయిపోయిందండి. అది కూడా టిఫిన్‌లు అయిపోయిన తర్వాత మా ఇల్లు అంతలా ఉందనమాట. ఇంకా అది అయిన తర్వాత పప్పయితే పెడుతున్నానండి. ఇంకా పప్పు చారులోకి సింపుల్‌గా చాలా చాలా వచ్చింది. ఒకే ఒక్క టమాటా ఉంది. అదే వేసి 4 పచ్చిమిర్చి వేసేసి విజిల్ అయితే పెట్టేసానండి. పప్పుచారు కాబట్టి ఇంక అందులో నేనైతే ఇంకా
కారం, పసుపు అవేమి వేయలేదు. త పప్పు, చింతపండు పులుపేసుకున్న తర్వాత అప్పుడు వేసుకుంటాననమాట. ఇంకా మొత్తం ఇల్లులయి తుడుద్దామనేసి టిఫిన్‌లు తినేసానండి. ఆ రోజు అసలు మార్నింగే తుడవలేదు. టిఫిన్‌లయి తినేసిన తర్వాత అప్పుడు తుడిచాననమాట. ఇంకా తర్వాత రూమంతా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ రూము, తర్వాత అవతల రూమ్ అయన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ రోజైతే ఇంకా అలా టిఫిన్‌లు అయ్యి ఇలా అన్నం అది అయ్యేటప్పటికి ఆ టైం అయిందంటే పక్కన పప్పు అయితే పొంగిపోతుందనమాట. దాన్ని సిమ్‌లో పెట్టుకొనొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకెలా ఉంటదండి పరుగులు అనమాట. సండే అంటే అస్సలు తీరికే ఉండదు. చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తది. అసలు నాకైతే 11:30 అలా అవుతదనమాట పనులన్నీ అయ్యేటప్పటికి. ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఓ పక్కన చారు మరుగుతుంది. ఇంక నేనైతే అదన్నీ క్లీన్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఒకసారి అంట్లున్నాయి కొద్దిగా టిఫిన్‌లు తిన్నాక గట్టా కడిగేసుకుంటే చారు అయ్యేటప్పటికి అవి కూడా క్లీన్ చేసుకొని కడుక్కోవచ్చు కదా అనేసి ఇంకా అంట్లన్నీ అయితే ముందే కడుగుతున్నాననమాట. ఇంకా గ్యాస్ ఆ సింక్ ఇంక అంతమాట కడుక్కుంటూనే ఉంటాననమాట. ఇంకా కిచెన్ ఉన్నంత సేపు ఇంకా అదే పని ఇంకా అదే అవుతది. ఇంకా సామాన్లన్నీ నీట్‌గా కడిగేసుకొని అందులో పెట్టేసుకున్నాననమాట. ఇంకండి ఇదే అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అన్నీ నేను ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ అయిపోతే కడిగేస్తాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోతే మా వారేం తినేసి ప్లేట్లన్నీ కడిగేస్తాను. మళ్ళీ నైటు డిన్నర్ అయిపోయాక మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి క్యారేజీలు తెస్తారు కదా! అయ్యప్పుడు కడుగుతాను. మళ్ళీ నైట్ డిన్నర్ అయిపోయాక కడుగుతాను. 4, 5 సార్లు కడగాల్సొస్తుందండి సామాన్లు రోజుకొచ్చి. అసలు తీరిక లేకుండా అయిపోతుందండి జీవితం. ఇదే జీవితం ఆడవారికి అంట్లుకి పరిమితం, కిచెన్‌కి పరిమితం, ఇయ్యే పరిమితం. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావా? ఏం చేస్తుంది మీ ఆవిడ? ఇంట్లో ఖాళీగా ఉంటుందా? ఏదన్నా చేసుకోవచ్చు కదా! అని నాకు కూడా చాలామంది సలహాలిస్తున్నారండి. ఏం చేసుకుంటాం ఇంట్లో ఖాళీగా ఎక్కడ ఉంటున్నామండి. ఇంట్లో అంత పని. ఇంట్లో ఒక్కళ్ళమే చేసుకోవడం పిల్లల్ని, హస్బెండ్‌ని మనకి మనం చూసుకోకుండా వాళ్ళని వాళ్ళని చూస్తూ పిల్లల కోసం, కుటుంబం కోసం బతికేవారే ఆడవాళ్ళండి. నిజంగా ఇంట్లో ఉండి కష్టపడే ఆడవాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళకంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళే చాలా ఎక్కువ పని చేస్తారనమాట. పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఖాళీ లేకుండా ఉంటాము. 4 గంటలు నిలువు కాళ్ళ మీద నిలబడి పని చేయాలండి. అలా పని చేసుకుంటుంటే మళ్ళీ అబ్బాయి డెలివరీ వచ్చిందనేసి కాల్ చేశాడు. మళ్ళీ అక్కడికి ఓటీపీలు పట్టుకుని 2 వచ్చినాయండి. ఓటీపీలు పట్టుకుని వెళ్తున్నాను. మాకైతే ఒక ప్లస్ అయిందండి. మా వారు మెకానిక్ అని చెప్పాను కదా! మా వారు ఇంజిన్ ఆయిల్ డబ్బాలో ఇంజిన్ ఆయిల్ ఏస్తూ ఉంటారు కదా! దానిపైన ఒక స్కానర్ అని ఇస్తాడనమాట. అది స్కాన్ చేస్తే రూ. 10, రూ. 20 అలా స్కానింగ్ అవుతూ ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా వాడు క్యాస్ట్రాల్, ఇంజిన్ ఆయిల్ అయ్యి ఉంటాయి కదా! అవి ఫ్లిప్‌కార్ట్‌లో ఏసేస్తాడనమాట. ఫ్లిప్‌కార్ట్‌లో వేసేస్తే అది మా వారికి ఒక యాప్ ఉంటుంది. ఆ డబ్బులన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్తాయి. అలా రూ. 1000 అయినాయని మొన్న చెప్పారు నాకు. అందులోనే నాకు లేనియి కొన్ని చెప్తే అవి బుక్ చేశారనమాట. పాపం నాకే బుక్ చేస్తారో ఆయన ఏం బుక్ చేసుకోరో ఇంట్లో కిచెన్‌లోకి ఏదన్నా అవసరమైతే అవి బుక్ చేస్తారనమాట. ఇంక పప్పయితే ఉడికిపోయిందని తీసేసి ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసేసి పప్పయితే మరిగించేసాననమాట. ఇంక మరిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి తాలింపు పెట్టేసి మళ్ళీ అవి క్లీన్ చేయడానికి మళ్ళీ అవి నీటిలో నానబెట్టాను. అది కొంచెం ఎక్కువసేపు అయిపోయింది. సింపుల్‌గా కొద్దిగా నూనె, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఏసుకొని తాలింపేసేసుకుంటే చాలా టేస్ట్‌గా చాలా బావుంది. పిల్లలు కూడా చాలా తిన్నారండి. ఇంకా అది అయిపోయింది. పిల్లలు లంచ్ మిషన్‌లో బట్టలు తిరుగుతున్నాయి. ఇంకా పాపయి అవి గౌనవి వేయకూడదు కదా! అనేసి నేను కూడా ఉతుకుదాము కదా! అనేసి అవి ఇంకా లంచ్ బ్యాగులు, దువ్వెనలు ఇవన్నీ సండేనే పెట్టుకుంటానండి ఇంకా పిల్లల కోసం ఉతికియన్నీని. అవన్నీ వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని ఇంకా బట్టలయితే ఆరేయడానికి వచ్చాననమాట బయటికి. పైకెళ్ళే పని లేదండి. బయట చక్కగా దండం కట్టుకున్నాము. అక్కడైతే పైకెళ్ళి ఆరేసుకోవాల్సొచ్చేది. ఇక్కడైతే నాకు చాలా నచ్చిందనమాట. కింద ఆరేసుకోవడం బట్టలు చక్కగా దండం కట్టుకొని వర్షమొచ్చినా పరిగెట్టుకునెళ్ళి మెట్లకి ఎక్కి తీయవలసిన పనేమీ లేదనమాట. చక్కగా బట్టలన్నీ కింద ఆరేసేసుకొని చక్కగా తీసేసుకోవచ్చు. మా పక్కన అంకుల్ ఉంటారనమాట. ఆయన నాతో మాట్లాడుతున్నారు. మా ఆయనతో మాట్లాడుతూ బట్టలు ఆరేసేసాను ఎనకాల. వంట అయిపోయిందమ్మా. ఏం కూర వండావు? ఏంటి? అయన్నీ అడుగుతున్నారనమాట నన్నాయన. అయితే అప్పటికే బాబు, మా వారు బయటికెళ్లారు. పాప అయితే పక్కింటికెళ్ళింది ఆడుకోవడానికి. అదండి ఇది సండే వ్లాగ్ నాది. ఇలా గడిచింది. అంతా హడావిడి పనులు. ఇవన్నీ రోజు చేసుకుంటాం కదా! రోజు చేసుకోమా? ఇవి స్పెషల్‌గా పెట్టాలా? స్పెషల్‌గా చెప్పాలా? అనంటే అందరూ చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే పరిస్థితులు
ఎంత పని చేసినా ఇంట్లో ఆడవాళ్ళని "ఏం చేసేత్తన్నావు నువ్వు? ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకు కూర్చుంటావు, లేకపోతే ఖాళీగా కూర్చుంటావు, ఫోన్ మాట్లాడుతూ ఉంటావు, లేకపోతే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటావు. నీకు పనేమి లేదా?" ఇవే మాటలంటారండి. ఇల్లన్నీ బట్టలన్నీ వేసాము ఇప్పుడు ఆ బట్టలు ఆటిలకి అయ్యి కబోర్డ్‌లోకి ఎళ్ళవు కదా! మనకు మనమే తీసి మడత పెట్టి ఎవరి వారికి సెపరేట్‌గా పెట్టి పెట్టాలి. మిషన్‌లము కాదు కదండీ! మిషన్ కంటే స్పీడ్‌గా వర్క్ చేసేవాళ్ళే ఆడవాళ్ళు నిజంగానే. అసలు మిషను మిషన్‌కైనా ఒక ఆప్షన్ పెట్టేసి వదిలేత్తాం మనము. అదే చేసుకుంటది. కానీ మనకు ఒక పని చేస్తాం. ఇప్పుడు చూసారు కదా! ఓ పక్కన పప్పు పెట్టాను. ఓ పక్కన రూమ్ తుడిచాను. మళ్ళీ అవి అలా పెట్టుకుని బట్టలన్నీ బయటేసి అక్కడ ఆరేసాను. ఇలా ఉంటదనమాట. మన ప్రాసెసింగ్ అంతా ఆడవాళ్ళందరూ అలాగే చేసుకుంటారు. కానీ వీడియోలు తీస్తూ పనులు చేసుకోవడం చాలా కష్టం. నిజంగా నాకు తెలీదు. నాకు అలా చేసే ఆడవాళ్ళందరిని ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానండి నిజంగా ఛానల్‌కి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టమండి. ఏదో ఇంట్లో ఉంటూ అదొక డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఒక హోప్‌తో వాళ్ళెంతో కష్టపడుతున్నారు. దానికి సపోర్ట్ చేయాలని నేను ఆ రీతిగా చేశాననమాట. ఇదండి ఈరోజు వ్లాగ్, సండే వ్లాగ్ అనమాట. మిషన్ కంటే చాలా స్పీడ్‌గా వర్క్ చేసేవాళ్ళే ఆడవాళ్ళు. అందరి కోసం ఆలోచిస్తారు. తమ కోసం తాము ఆలోచించుకోకుండా అన్ని పనులు ముందుకు చక్కబెట్టేవాళ్ళే ఆడవాళ్ళనమాట నిజంగానే. అన్నీ కూడా నాకైతే నీట్‌గుండాలండి. ఎక్కడియి అక్కడే ఉండాలి. ఏ రోజు పనులు ఆ రోజు అయిపోవాలి. ఏదైనా సరే అందుకే నేను ఏది కూడా బాగే ఉంచుకోను. అంటే కొంచెం బద్ధకించినా గాని లేట్ అయినా మధ్యాహ్నానికి మార్నింగ్ పనులేమి ఉండవింక. అన్నీ క్లీన్‌గా చేసుకుంటాను. లేదు అనంటే అన్నీ ఓ పక్కకు పెట్టుకొని నీట్‌గా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అన్నీ ఈవినింగ్ చేసుకుంటాను. అలా చేసుకుంటాను. కానీ ఏ రోజు మాత్రం ఆ రోజే వాష్ అయిపోవాలి. ఆ రోజే అన్నీ క్లీన్ అయిపోవాలి. అలా ఉంటది. పిల్లలైనా నాకు అలాగే ఉండాలనుకుంటాను. నా పనులైనా అలాగే ఉండాలని అనుకుంటాననమాట నేను. నాకులా ఎంతమంది ఉండాలనుకుంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోల్లో మాట్లాడడానికి కొంచెం నర్వస్‌గా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.